గ్యారంటీగా ఉంటుంది. థ్రెట్ అంటే ఎలిమినేషన్ థ్రెట్స్ అంటూ ఏముండవు. ఈరోజు రేపట్లో మనుషుల్ని ఫిజికల్ ఎలిమినేషన్స్ అంటారు, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. క్యారెక్టర్ అసాసినేషన్ ఏంటి? మనం ఒక వ్యక్తికి, ఒక వ్యవస్థకి, ఒక సిస్టమ్ అంటే ఒక పొలిటికల్ పార్టీకి వ్యతిరేకం మనం అని భావించారనుకో, అప్పుడు మనం క్యారెక్టర్ అసాసిన్ చేస్తాం. క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి మార్కెట్లో టూల్స్ చాలా ఉన్నాయి. సోషల్ మీడియా టూల్స్ ఉన్నాయి, వాట్సాప్ ఉంది. వాట్సాప్లో యూ కెన్ క్రియేట్ బంచ్ ఆఫ్ ఎగ్నెస్ట్గా మీకు నచ్చినట్టు చేయొచ్చు. యూట్యూబ్స్ ఉన్నాయి, ఎవరికోళ్ళు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే ఒక యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు తిట్టవచ్చు. ఎంత బాగా తిడితే అంత బాగా ట్రోల్ అవుతే అంత బాగా సర్క్యులేట్ అవుతుంది. సో ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ అవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే వ్యవస్థలో మనం ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఈ పక్కింటి వాడికి మనం నచ్చలేదు, వాడు మన మీద ట్రోల్ చేయొచ్చు, ఎగనెస్ట్ ప్రాపగండా చేయొచ్చు. లేదు, నేను ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాను, ఒక కాజ్ కోసం, ఆ కాజ్కి మనం ఫైట్ చేసే దానివల్ల నష్టపోయేవాడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడో కొంత అమౌంట్ పెట్టేసి మన మీద అటాక్ చేయించవచ్చు. క్యారెక్టర్ అసాసినేషన్. థ్రెట్స్ అనేది నువ్వు ఎంత సీరియస్గా దాన్ని తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఇది నిజంగా సీరియస్ వరీ అయ్యేంత థ్రెట్ అంటే ఈరోజు వరీ అయ్యేంత థ్రెట్ అనిపించింది, ఒక 4 రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత అసలు నథింగ్ అనిపిస్తుంది. థ్రెట్ అనుకోవాల్సిన అవసరం లేదు, చిన్న జోల్ట్ అనుకో. థ్రెట్ ఫీల్, ప్రతి చిన్న విషయానికి థ్రెట్ ఫీల్ అయితే ఈ ప్రొఫెషన్ ఎంచుకోకూడదు. సమ్ టైమ్స్ గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. మంచి స్టోరీ రాసిన రోజు గుడ్ డే అనిపిస్తుంది, 2 రోజుల తర్వాత థ్రెట్ వచ్చినప్పుడు బ్యాడ్ డే అనిపిస్తుంటుంది, ఓ సంవత్సరం అయిన తర్వాత ఇదంతా నాన్సెన్స్ సిల్లీ అనిపిస్తుంటుంది. అంటే నువ్వు ఎలా నెరేటివ్ బిల్డ్ చేస్తావు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా ఏమైంది, నెరేటివ్స్ మీద నడుస్తుంది. నెరేటివ్ అంటే రజనీకాంత్ మంచోడు అని అంటే ఒక మంచోడికి కావాల్సిన నెరేటివ్ని విపరీతమైన ప్రాపగాండా చేస్తారు. రజనీకాంత్ దొంగ, దుర్మార్గుడు అని అంటే అలా నెరేటివ్ బిల్డ్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. బికాస్ ఆఫ్ దిస్ కమ్యూనికేషన్ సిస్టమ్ విపరీతంగా పెరగడం. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఆ బ్యాలెన్స్ అప్రోచ్ తగ్గిపోతుంది. ఓవరాల్గా సొసైటీ ఏమైంది, డివిజన్ అయిపోతుంది. ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా, రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో డివైడ్ అయిపోతుంది. ఈ డివైడ్ అయినప్పుడు నిన్ను ఫెయిర్గా నిన్ను ఆలోచించే అవకాశం నీకు ఎవరు? ఇప్పుడు మనం ఏంటంటే ఇన్ని థ్రెట్స్ మధ్య కూడా మనం ఫెయిర్గా ఆలోచించడం నేర్చుకోవాలి. సో అలానే మనం ఒక పర్టికులర్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఒక పెద్ద యంత్రాంగం ఉంటుంది, ఆ యంత్రాంగంతో మనం క్యారెక్టర్ అసాసిన్ చేయొచ్చు. ఇట్లా ఈ క్యారెక్టర్ అసాసిన్ని నిలబడగలిగితే ఉంటాం. నువ్వు రైట్ అని నమ్మావు అనుకో, దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు, గట్టిగా దానికోసం నిలబడవచ్చు. నువ్వు రైట్ అని నమ్మాలి బేసిక్గా. ఆ రైట్ అని నమ్మేది నువ్వు బ్యాలెన్స్ ఆలోచనతో నువ్వు నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఉండాలి నీ ఆలోచన కదా. అప్పుడు మాత్రమే అది వర్కౌట్ అయ్యింది. యాక్సెప్ట్ చేయాలి జలసీని. ఎందుకు మనం సక్సెస్ఫుల్ అవుతారు కదా పక్కనోడు మనం చూసి ఏడ్చేది, ఆ ఏడ్చే వాళ్ళం మనం కూడా వాళ్ళ ఏడుపుని చూసి మనం ఆనందపడాలి. అందుకు మించి ఎక్కువ దాన్ని పెయిన్ఫుల్గా తీసుకున్నాం అనుకో మనం నష్టపోతాం. అందుకని పెయిన్ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలంటే కొంచెం ఎసిడిటీ ట్యాబ్లెట్స్ కానీ సిరప్ కానీ సరే.